జ్ఞానం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానమునకు ముఖ్యాంశం. డబ్బులుంటే అంటారు కదా, డబ్బులుంటే కొండ మీద కోత అయినా దిగి వస్తుందని అంటారు కదా. ఏమంటారు? డబ్బులుంటే కొండ మీద కోత అయినా దిగి వస్తుందంట. అంటే డబ్బులతో అన్ని పనులు అవుతాయని ఎలా అయితే అనుకుంటున్నామో అలాగుననే జ్ఞానముతో అన్ని పనులు అవుతాయి. అందుకనే నీ ధనమంతా ఇచ్చి జ్ఞానము సంపాదించుకొనుము అంటున్నాడు. ఇప్పుడు సొలొమోనుకు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆయన ధనం అడగలేదంట, రాజ్యం అడగలేదంట, శత్రువుల ప్రాణాలు అడగలేదంట, కీర్తి ప్రతిష్టలు అడగలేదంట. ఏమడిగాడు ఆయన? జ్ఞానం అడిగాడు. చాలా తెలివిగా అడిగాడు ఆయన. డబ్బులు ఇస్తే కొంతకాలం ఉంటాయి, పోతాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటే కొంతకాలం ఉంటాయి, పోతాయి. రాజ్యం ఉంటే ఇంకొకటి వస్తే ఆ రాజ్యము ఇంకొకటి చేత వెళ్ళిపోతుంది. కానీ జ్ఞానము ఎవడు దొంగిలించలేడు. ఈ లోకంలో ఏదైనా దొంగిలించింది ఏదైనా ఉంది అంటే నీ జ్ఞానమును ఎవడు